అనుకోవచ్చా ఆయన విజిట్ని కూడా మనం కన్సిడర్ చేస్తే? డెఫినెట్గా సార్. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి గారంటే ఆయనతో పాటు నేను పక్కన ప్రయాణం చేయలేకపోయినా ఒక మాజీ సైనికుడిగా ఊహించగలను. ఒక దేశ ప్రధానిగా, ఆ దేశ పార్లమెంట్ లో ప్రసంగించిన మొట్టమొదటి ప్రధానిగా, నీసెట్ నుంచి పథకం అనుకున్న వ్యక్తిగా, ఆ దేశ రాష్ట్రపతి, ఆ దేశ ప్రధానమంత్రి మొత్తం ప్లాన్ ఏంటో చర్చించుంటారు. సార్ నెక్స్ట్ D-1, D-2, D-4 అంటాం కదా మా భాషల్లో. వచ్చే 24 గంటలు ఏం చేస్తాం, 28 గంటలు ఏం చేస్తాం, వచ్చే గంటలు మొత్తం ఈయనకి చెప్పేసి ఉంటారు. ఏం చెప్పుంటారు? సార్ మీ ఆయిల్ జాగ్రత్త, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయా, మీరు ఒక 3 నెలలు మీ దేశం గడుపుకోగలదా, మీ నౌకలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారు, మీ విమానాలు, మీరు క్రాస్ ఫైర్ లో మీ దేశానికి ఎంత తక్కువ నష్టం జరుగుతుంది. ఈయన కూడా ఏం చెప్తాడు, అయ్యా మీరు ఇప్పుడు మనం ఒక పెద్ద దేశమేనండి, కానీ అమెరికాను తట్టుకొని నిలబడేంత దేశం కాదు కదా. రైట్. సో ఏం చెప్తారు, నా దేశం ఇండియా ఫస్ట్ అనే దాని మీద మన ప్రధానమంత్రి గారు మాట్లాడుంటారు. అంత ఎఫెక్టివ్ గా మనం యుక్రెయిన్ సమయంలో కూడా చూసాం. ఒక దేశ ప్రధాని తన వైస్ స్టూడెంట్ సార్ అనే చిన్న వయసు కాదు కదా, మనకి 2 రోజులకి 3 రోజులకి ఆయాసం, దగ్గు, జలుబు వస్తున్నాయి. ప్రతి దేశానికి వెళ్ళి నా దేశం ముఖ్యము, నా ప్రజలు ముఖ్యము, నా ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళకి ఆయిల్ సమస్యలు ఉండకూడదు, ఎకనామిక్ సమస్యలు ఉండకూడదు అని చేసుకోవడం వల్ల ఆ 2 రోజుల్లో మీరు గమనించే పని అయితే అక్కడ మోహరించి ఉన్న అమెరికా విమానాలను కూడా డీయాక్టివేట్ చేశారు. వెనక్కి వెళ్ళలేదు కానీ అవి ఆల్రెడీ కూర్చో ఉన్నాయి. వాటిని డీయాక్టివేట్ చేశారు. అంటే నో గో అంటాం, నో ఫైర్ అంటాం. అవన్నీ చేసి పెట్టి తిరిగి వచ్చిన వెంటనే స్టార్ట్ అయింది. అంటే ఏంది, 40-50 రోజుల నుంచి ప్లాన్ జరిగిన ప్లాన్ ని 2 రోజులు వెనక్కి వేసుకున్నారు. ఎందుకోసం వేసుకున్నారు? భారత ప్రజల మంచి కోసం. రైట్. శ్యామ్ ప్రసాద్ గారు, ఇటు ఒక్కసారి గల్ఫ్ కంట్రీస్ రోల్ ఎలా ఉండే, ఎట్ ద సేమ్ టైం ఇటు సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్కి బైలాటరల్ డీల్ అయితే జరిగింది. అంటే నీ మీద యుద్ధానికి జరిగినా, నా మీద యుద్ధం జరిగినా, యుద్ధానికి ఎవరు వచ్చినా పరస్పరం ఇద్దరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి అన్న సిచ్యువేషన్ ఉండే. మొత్తానికైతే సౌదీ అరేబియా పైన దాడి జరిగినా కూడా దానిపైన పాకిస్తాన్ ఏమాత్రం స్పందించట్లేదు. దాన్ని ఎలా చూడాలి? అంటే పాకిస్తాన్ ఉత్తమాటలేనా? ఇటు సౌదీ ఉన్ను పాకిస్తాన్ మధ్యలో జరిగిన బైలాటరల్ డీల్ ఏదైతే ఉందో అది ఉత్తమాటలేనా? ఎట్ ద సేమ్ టైం గల్ఫ్ కంట్రీస్ రోల్ ఎలా ఉండే? వాటిపైన దాడులు జరిగాయి. ఎట్ ద సేమ్ టైం ఆ దాడులను కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా? వీటి గురించి కొద్దిగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ సినారియో, అలాగే పాకిస్తాన్ గురించి. సార్ మీరేం అనుకోనంటే లైట్ గా చెప్తాను, మీరు మరి అన్యాయం సార్, నా చేత అన్ని చెప్పిస్తున్నారు. నిన్న క్రికెట్ మ్యాచ్ గెలవడానికే పాకిస్తాన్ కి దిక్కు లేదు సార్. వాళ్ళు పోయి పాకిస్తాన్ కి సౌదీ అరేబియాకి హెల్ప్ చేయడం ఏంది, యూఏఈకి హెల్ప్ చేయడం శ్రీరామచంద్ర అయ్యే జరిగే పని కాదు. నేనేమైంది, మన యూఏఈ ప్రిన్స్ గారు, మన గల్ఫ్ కంట్రీలో ఒక రాజ్యాధినేత 2 గంటల కోసం ఇండియాకి వచ్చాడు. ఎందుకు వచ్చారు? ఆయన ప్రయాణం 3 గంటలు, ఢిల్లీలో గడిపింది 2 గంటలు. రైట్. ఇవి దేశం కోసం కదా, వాళ్ళ దేశాధినేతను వాళ్ళ పర్సనల్ పనుల కోసం రారు కదా. ఆయన ఇండియాకు వచ్చి భారత ప్రధానితో చర్చించి మన రాబోయే 3-4 ఏళ్లలో మన సంబంధాలు ఎలా పోతున్నాయి, ఈ యుద్ధం వల్ల మన నష్టాలు ఏంటి, మీ ప్రజలకు ఏం బెనిఫిట్ జరుగుతుంది, మా ప్రజలకు ఏం బెనిఫిట్ జరుగుతుందని. పాకిస్తాన్కి ఎంతమంది వెళ్ళారండి? పాకిస్తాన్ అందరి దగ్గరికి వెళ్ళి సార్ వచ్చే 3 నెలలకు ఈఎంఐ కట్టుకోవాల్సిన డబ్బులు లేవు. ఇది తప్పితే వాళ్ళ దగ్గర R&D లేదు, వాళ్ళ ప్రజలకు మనసు లేదు. వాళ్ళు పాకిస్తాన్ కొట్టుకువస్తున్నారు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లేదు, కానీ పాకిస్తాన్ విమానాలు కూలిపోతున్నాయి. అదేంటంటే అదృశ్య శక్తులు వచ్చి, అపరిచితులు వచ్చి, వాళ్ళు ఏంది సమస్య? సో పాకిస్తాన్ వల్ల అయ్యే పని కాదు. ఇంకా మిగిలింది ఎవరు? గల్ఫ్ దేశాలు. గల్ఫ్ దేశాలకి ఎవరు పెద్ద దిక్కు? ఇండియానే ఆబ్వియస్లీ. వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటారు, వాళ్ళ డిప్లొమాట్స్ వస్తుంటారు, మన డిప్లొమాట్స్ పోతుంటారు. మన సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలి? అమెరికాని ఆపే శక్తి మనకు లేదు, చైనాని ఆపే శక్తి మనకు లేదు. సో మనల్ని మనం శక్తివంతం చేసుకోవాలి. అందుకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రతిపాదించిన ఒక అలయన్స్ లో ఇండియా భాగంగా ఉంది. సౌదీ అరేబియా సెక్యూరిటీ, పాకిస్తాన్ తో సెక్యూరిటీ ఒప్పందం నేర్చుకున్న వెంటనే సౌదీ అరేబియా ఇండియాతో ఒప్పందం పెట్టుకుంటుంది, యుఏఈ ఇండియాతో ఒప్పందం పెట్టుకుంటుంది, కువైత్ వాళ్ళు మన దగ్గరికి వస్తారు, ఒమన్ వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సో అమెరికా, చైనా తర్వాత ఒక బాధ్యతాయుతంగా, ప్రజంతంగా, వసుదైవ కుటుంబంగా బతికే దేశంగా ఇండియాకి పేరు వచ్చిన్నది. దానికోసం వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు శ్యామ్ ప్రసాద్ గారు. వండర్ఫుల్. ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి ఇండియా నుంచే ఉప్పులైనా, పప్పులైనా, మసాలాలైనా వాళ్ళు తినడానికి అన్ని రకాల ఆహారాలు కావచ్చు, మొత్తంగా ఇటు ఇండియానే వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. సో ఓకే, రైట్. శ్యామ్ ప్రసాద్ గారు, మరొక పాయింట్, ఇటు ఇండియా పరిస్థితి ఏంటి ఇప్పుడు? దీని ఎఫెక్ట్ ఒకవేళ ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ అయినా, ఇప్పుడు చాబహార్ పోర్ట్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఆయిల్ పర్చేసింగ్ కూడా కొంత ఇరాన్ నుంచి కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ నుంచి కావచ్చు. దీనివల్ల మన ట్రేడ్ కానీ, మన స్టాక్స్ కానీ, మన దగ్గర ఇన్ఫ్లేషన్ ఏమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీరేమనుకుంటున్నారు?
బ్రహ్మాండమైన ప్రశ్న సార్. ఇది మనం ఈ మధ్య వెనెజువేలా నుంచి ఆయిల్ కొంటున్నాము, రష్యా నుంచి ఆయిల్ ఆపేసామని కొంచెం తెలివి తక్కువ వాళ్ళు పెద్ద గలవా చేశారు. ఇప్పుడు చూడండి, మనం యుద్ధం రాకముందే మనం ఆయిల్ సప్లై ఎక్కడి నుంచి రావాలని సిద్ధం చేసేసుకున్నాం. ఇరాన్ నుంచి ఆయిల్ రాకపోతే వెనెజువేలా నుంచి అమెరికా వస్తుంది. ఎవరు? అమెరికా సాధారణంగా వాళ్ళ యుద్ధ విమానాలు మోసుకొచ్చి ఢిల్లీకి ఇస్తుంది. ఎంత గొప్ప డీల్ అండి ఇది. యుద్ధం రాకముందే మనం ఆయిల్ సప్లైని స్టెబిలైజ్ చేసేసుకున్నాం. రష్యా మీద ఆధారపడటం లేదు, చాబహార్ పోర్ట్ యునాన్ మీద ఆధారపడటం లేదు, మనం సొంతంగా మనల్ని రానియటం లేదు. సో ఎవరు తెచ్చిస్తున్నారు? రష్యా స్వయంగా మనకి డోర్ డెలివరీ చేస్తుంది. బ్రహ్మాండమైన సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కానీ దీనివల్ల మనకు కొంచెం కష్టాలు వచ్చేది. రేట్లు పెరుగుతాయి, బంగారు వెండి. మనం అప్రమత్తంగా ఉండాలి, మనం ఐకమత్యంగా ఉండాలి. మనల్ని మనం కొట్టుకు చచ్చిపోతున్నాం అనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఉండదు. మన దేశ నాయకత్వాన్ని మనం నమ్మాలి, మన దేశం మీద గౌరవంగా మనం ఉండాలి, మన ఖర్చుల్ని కొంచెం తగ్గించుకోవాలి. రైట్, శ్యామ్ ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రెస్టింగ్ ఇన్పుట్స్ అండ్ అప్డేట్స్ ఫ్రమ్ యూ. మొత్తానికైతే ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ రోల్ ఏంటి, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఇండియా ఎలాంటి